యేసుక్రీస్తుని నమ్మితే నీకు పరలోకం. నజరేయుడు యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. యేసుక్రీస్తు మాత్రమే మన కొరకు రక్తాన్ని చిందించాడు కాబట్టి ఆయనే మనకు పరలోకం ఇస్తాడు. హల్లెలూయా. కేవలం ఆయన మాత్రమే మనకు పరలోకం ఇవ్వగలడు. అందుకని ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆలోచించాం, మనం యేసయ్య మార్గంలో ఉన్నామా, లోక మార్గంలో ఉన్నామా? యేసయ్య మార్గంలోకి రండి, ఆయన మిమ్మల్ని పిలుస్తున్నాడు. ఆయన ఒక మతం కాదండి, ఆయన ఒక కులం కాదండి, ఆయన ఒక జాతి కాదండి, పరలోకానికి మార్గం అండి. ఆయన వైపు తిరగండి, మనందరికీ కూడా ఆయన పరలోకం ఇస్తాడు. ఆమేన్. ఎందుకంటే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎంతో మంది మన ముందు మరణించిన వాళ్ళు ఉన్నారు. ప్రతి మనిషికి మరణం తప్పదు, కానీ మరణించే లోపే నువ్వు పరలోకానికి వెళ్ళాలా, నరకానికి వెళ్ళాలా, నిన్ను నీవే పరీక్షించుకొని ఏ దారిలో వెళ్తున్నావో నీకు దేవుడు గ్రహిస్తాడు. నీవే డిసైడ్ కావాలి, నేను పరలోకానికి వెళ్ళే పని చేయాలి. ఎందుకంటే నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు, వేదన, ఏడుపు, పండ్లు కొట్టుకుంటాయి. మన ఒంటి మీద చిన్న నిప్పుడవ పడితేనే మనం తట్టుకోలేము. యుగాలు మండిపోతాం, ఎలాగో తట్టుకోగలరు. అందుకని ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసయ్య మిమ్మల్ని పిలుస్తున్నాడు. యేసయ్య పరలోకం ఇస్తాడు. ఆయన మతం కాదండి, మార్గం. ఎంతో మంది రోజు యేసు ప్రభువును దూషిస్తున్నారు, ఆయన మీద నిందలు వేస్తున్నారు. కానీ ఆయన మీద నిందని రుజువు చేసిన వారు ఈ ప్రపంచంలో కాదు, రాబోయే యుగాలలో కూడా ఎవరు కూడా నెరవేర్చలేరు. హల్లెలూయా. రాబోయే తరంలో కూడా ఈ ప్రపంచమే కాదు, ఈ జనరేషన్ కాదు, రాబోయే జనరేషన్ కూడా ఆయన మీద పాపం ఉందని నిరూపించలేరు. ఎందుకంటే ఆయనలో పాపం లేదు, అది సత్యం. యేసుక్రీస్తులో ఏ పాపం లేదు. యేసుక్రీస్తులో పాపం ఉన్నదని నిరూపించగలరా? ఎవరి వల్ల కాదు. ఎందుకు? ఉంటే కదా. అందుకని యేసయ్య పరిశుద్ధుడు. ఆయన నమ్మేవాడు పరిశుద్ధంగా ఉండాలి, పాపం లేకుండా ఉండాలి. అప్పుడు మాత్రమే పరలోకం వస్తుంది. పాపం లేకుండా బ్రతకడం చాలా కష్టం, కానీ యేసయ్య ఉంటే చాలా ఈజీ. ఆయన నడిపిస్తాడు. ఈ లోకం పాపంతో నిండి ఉన్నది కదా, అందుకనే యేసయ్య నీలో పెట్టుకుంటే ఆయన మనల్ని నడిపిస్తాడు, పాపానికి దూరం చేస్తాడు. పాపానికి దూరంగా ఉండండి. యేసయ్య దగ్గర ఒక్కటే మాట చెప్తున్నాడు, యేసయ్య దగ్గరికి రండి, పాపం విడిచిపెట్టండి, మీకు పరలోకం వస్తుంది. మీరు నరకానికి వెళ్ళకూడదు, పరలోకానికి వెళ్ళాలి. పరలోకానికి వెళ్ళాలి అంటే యేసయ్యను నమ్మాలి. అందుకనే